అడిగిన ప్రెస్ రిపోర్టరు ఎట్లుంటాడు అని అడిగిన ఏఐని వచ్చే ముందు. అనగానే అదొక మంచి కుర్తా పైజామా లాల్చి, ఓ పట్ట సంచి, ఒక పెన్ను, ఒక పుస్తకం, డైరీ చేతిలో ఉంది. అరే నేను డైరీ ఆవిష్కరణకే పోతున్నా, మా పాత్రికేయ మిత్రులు అందరూ అట్లనే ఉంటారేమో, నేను కూడా అట్లా వేసుకోపోతే బాగుండే అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చినాక భయం పోయింది. నేను ఊహించినట్టు కానీ ఏఐ ఊహించినట్టు కానీ జర్నలిస్టు మిత్రులు ఎవరు లేరు. కాబట్టి నా డ్రెస్ కోడ్ కూడా ఇబ్బంది లేదు. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సంతోషకరమైన సమయంలో కొంత హ్యూమర్ టచ్ ఉండాలని నేను ఆ రకంగా మాట్లాడినాను. నిజంగా కూడా ఆ రోజులలో ఈ వేషధారంతో ఓ పోలీస్ స్టేషన్ పోయినా, ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, లేకపోతే ఇంకో దగ్గరికి పోయినా, నిజంగా కూడా ఆ రోజు ఎంత పవిత్రమైన వృత్తి అని శివారెడ్డి గారు చెప్తుంటే నిజమే. పవిత్రమైన వృత్తిలో ఆ రోజు వెళ్తే అంత గౌరవం ఉండేది. ఈరోజు కూడా నేను ఒక పని మీద ఫ్యామిలీతో వెళ్ళాలి, దమ్మని నాకు నరసింహారెడ్డి గారు ఫోన్ చేసి పిలువగానే కిషోర్ గారు మాట్లాడుతుంటే పక్కకే ఒక కార్యక్రమానికి ఫ్యామిలీతో వెళ్తుంటే ఆమెతో ఆ ఫోన్ విన్నది. ఈయన ఏమన్నది, ఇక నువ్వు దిగిపో, నా కొడుకుని తీసుకొని పోతా, రిపోర్టర్లు అంటే ఎట్లాగో మీ లీడర్లు ఉరుకుతారు, ఇక దీనికైతే మీరు ప్రేమతోని కానీ భయంతో కానీ ఉరకాల్సినటువంటి మీటింగే కాబట్టి ఇక నువ్వు వెళ్తావు అక్కడికి అని చెప్పి మానసికంగా సిద్ధమైంది. అంటే ఇళ్లల్లో ప్రజలకు కూడా ఆ రకమైనటువంటి మీ మీద రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ని గౌరవంగా సమాజంలో కాపాడుకోవాలనేదే మన యొక్క కార్పొరేటర్ల ఆవేదన కావచ్చు, ఇక్కడ ఉన్న ఎక్స్ కార్పొరేటర్లు కావచ్చు, లీడర్లు కావచ్చు, మన అందరం కూడా ప్రజల కోసమే ఇవన్నీ చేసేది. కాబట్టి ఆ రకంగా మాట్లాడడం జరిగింది. నేనైతే ఏమంటానంటే పాత్రికేయ మిత్రుల బాధలు మీకు తప్పకుండా తీరుతాయి. ఎందుకంటే మంచి టీం ఉంది, ఎమ్మెల్యే అండ్ ఎంపీ. ఇంత మించిన టీం లేదు. మీ అందరికీ ఎమ్మెల్యే గురించి కూడా తెలుసు. ఆయన ఏ పార్టీలు ఉన్నా పనిచేయించగలుగుతాడు, ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేయించగలుగుతాడు. ఇక దాని శాంపిల్ కూడా చూసిరు నిన్నమ్మన, కానీ నేను అనొద్దు. సో నేనేమంటున్నా అంటే ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే మీరు దయచేసి నాన్ పొలిటికల్గా ఉంటాడు ఆయన. నాన్ పొలిటికల్గా నేను చాలా నర్మగర్భ వాక్యాలు చేస్తాను, మీ అందరికీ తెలుసు. తాడూరు శ్రీనివాస్ అంటే జర ఉన్నట్టే మాట్లాడతాడు అనేది అందరికి ఉన్నటువంటి పరిచయం. కాబట్టి మన రిపోర్టర్లు అందరం మొన్న ప్రెస్ క్లబ్లో కూడా అక్కడ మాట ఇచ్చారు, కాప్రా ప్రెస్ క్లబ్లో. ఈరోజు ఇక్కడికి వచ్చినారు ఆ సోదరులు కూడా, మా సోదరులు, మా మిత్రులు. నేనైతే చాలా పవిత్రంగా భావిస్తాను. నేను ఎక్కడ కూడా మా ప్రెస్ రిపోర్టర్లు అందరూ కూడా నాకు దోస్తుల్లాగానే, నాతో కలిసి చదువుకున్నారు, నాతో కలిసి ప్రయాణం చేసినారు కష్ట సుఖాల్లో. వారందరూ దోస్తులే. అందుకే నేను వారితో ఆ రకంగానే మమేకమై ఉన్నా. ఈ రోజు వరకు నాకైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టియలే, అయినా నేను లీడర్ అయినా. మా ప్రెస్ వాళ్ళు అందరూ వేరే తీరు అంటారు, కానీ వాళ్ళ రూపాయే నాకు ఖర్చు పెట్టారు. ఇక అవి చెప్పొద్దు. కానీ మా వెంకటరెడ్డి కానీ, ఇంకోరు కానీ, భాస్కర్ రెడ్డి కానీ, ఇక్కడికి వచ్చిన మా మిత్రులు కానీ, అనేక మంది మా క్లాస్మేట్లు ఉన్నారు, మా కిషోర్ కావచ్చు. గతంలో మా టైంలో జర్నలిస్టు పతంజలి అని ఒక ఆయన ఉంటుండే. నేను ఎందుకంటే తప్పకుండా ఆయన పేరు ఇక్కడ చెప్పాలి. ఒక డాంబర్ కుంభకోణం అని ఒక వార్త రాస్తే ఆయన తలని పగలగొడితే 16 కుట్లు పడ్డాయి. అటువంటి జర్నలిస్టులు సమాజం కోసం రాసి ప్రాణత్యాగాలు కూడా ఇచ్చినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. ఇది ఆషామాషి వృత్తి కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో నేను చైర్మన్ అయినాక నాకు 25 రూపాయలు కూడా ఖజానాకు రాకముందే నన్ను 250 కోట్లు తిన్నాడని చెప్పి ఒక పేపర్లో రాయడం జరిగింది. అది ఎంత గమ్మత్తైన వార్త చూడండి. దాంట్లో నాకు 2 కష్ట సుఖాలు అనుభవించిన. ఒకటి, మా చుట్టాలందరూ కానీ, మా ఇంట్లో కానీ, మనందరూ కూడా సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈవెన్ మా ఆడపిల్లలు కూడా అన్నకు 250 కోట్లు వచ్చాయట, 250 కోట్లు తిన్నాడట అని రాసిరు. ఆ 250 కోట్లు తిన్నాడు కాబట్టి మాకెంత పెడతారనే ఆశ వాళ్ళకు పెరిగింది, చుట్టాలకి. ప్రపంచం వ్యతిరేక శక్తులకేమో ఆ చూసిన ఆయన ఎంబీసీ చైర్మన్ అయినాక ఇంత కుంభకోణం జరిగిందట. మొన్న అసెంబ్లీలో కూడా సీఎం పొన్నం ప్రభాకర్ అడిగితే కూడా వాళ్ళు లెక్కలు ఇచ్చినప్పుడు కూడా కనీసం 25 కోట్ల రూపాయలు కూడా అలా రాలేదని చర్చ జరిగింది అసెంబ్లీ గోడలలో. కానీ నా జర్నలిస్టు మిత్రుడు, ఆయనకు నిజంగా నేను మొక్కాలే. నాకు ఒకటి ఏమైందంటే 250 కోట్లు ఆ పేపర్ పెట్టుకొని పోతే నాకు అప్పు పుట్టింది. అంటే దాన్ని ఎట్లయినా తీసుకోవచ్చు, పాజిటివ్ సెన్స్లో కావాలని చెప్తున్నా. అందుకనే దయచేసి ఈ వృత్తి పవిత్రమైన వృత్తి. ఎదుటి వాళ్ళ మీద రాతలు రాసేటప్పుడు ఒక వ్యక్తిని చూసి, తన నడవడిని చూసి, భగవంతుడు ఆయనకు ఆలోచనలు ఇచ్చినాడు, మనకి ఈ ఆలోచనలు ఇచ్చినాడు. కాబట్టి దయచేసి మీరు సమాజంలో ఒక గౌరవము, బాధ్యత 2 రిసీవ్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని నేను చాలా హంబుల్గా కోరుతా ఉన్నాను. కలం మన చేతిలో రాస్తాం, కానీ దేనికోసం? సమాజం యొక్క శ్రేయస్సు కోసం రాస్తే చాలా బాగుంటుంది. సమాజ శ్రేయస్సు కోసం మీకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు. నేనైతే చదువుకుంటప్పుడు పోలీస్ స్టేషన్ కానీ ఇంకో దగ్గరికి పోయినప్పుడు కానీ నేను తప్పు చేస్తే నేను పేపర్ వాళ్ళకి చెప్తా అనేది ఇట్లనే మాట్లాడేది. వాడు గజ్జును వణికేది.
అంత పవిత్రమైనటువంటి స్నేహం ఉండేది. ఇప్పుడు కూడా స్నేహితులే మీకు పోలీసు కానీ ఎంఆర్ఓలు కానీ వీళ్ళు కానీ అంత భయం వాళ్ళల్లో తగ్గుతూ ఉంది ఎక్కడో. కాబట్టి దయచేసి మనం సమాజం పట్ల తిరిగి అటువంటి పవిత్రమైన బాధ్యత, రిపోర్టరు అంటే రేపు పిల్లనియాలి, రిపోర్టరు అంటే సమాజంలో లేచి సీట్ ఇవ్వాలి, రిపోర్టరు అంటే ఎక్కడికి పోయినా మనకు సమాజంలో చాలా పెద్ద ఎత్తున లీడర్ల కంటే ఎక్కువ గౌరవం దక్కాలి. దానికోసం మళ్ళీ మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మీ అందరినీ కోరుతా ఉన్నాను నేను. అల్టిమేట్గా మనం చేసుకున్న కుటుంబంలో కూడా పేరు ప్రఖ్యాతులు ఉండాలి మనకి. కాబట్టి ఆ రకంగా ముందుకు పోదాం. రెండోది నేను ఏమంటానంటే, నేను ఒక సీన్ చూశాను ఉప్పల్లో, అంబేద్కర్ స్టాచ్యూకు నేను దండేస్తా ఉన్నాను. ఎందుకోసం వేస్తా ఉన్నా, ఆయన ఈ కాన్స్టిట్యూషన్ నిర్మాణం వల్ల దాని ఫలితాలని సమాజంలో అనుభవిస్తూ ఉన్నారు, ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఆయనకు నేను అంబేద్కర్కి నివాళులు అర్పించాలని ఒక బాధ్యతతో ఒక లీడర్గా రాలే, ఒక కాన్స్టిట్యూషన్ చదివినోనిగా, ఒక లాయర్గా నేను వచ్చి దండేస్తా ఉన్నా. 10 మందిని పోగేసుకోవడం, ఒక దండ కొనడం, ఇవన్నీ కూడా నాకు ఖర్చుతో వ్యవస్థ కూడినటువంటి అంశం. కానీ నేను వచ్చి ఆడ ఒక సంఘంలో, ఆ రోజు చాలా సంఘాలు వచ్చినాయి చేస్తూ ఉన్నారు. కానీ నా జర్నలిస్టు మిత్రులను నేను కోరేది అంటే, మనం అది చూసి చిత్రీకరించడానికి మాత్రమే రాలేదు. మీ యొక్క బాధ్యత కూడా కదా, అదే కాన్స్టిట్యూషన్ కదా, మనకు పెన్ ఇచ్చింది, కలం ఇచ్చింది, నోరు ఇచ్చింది, వాక్ స్వాతంత్రం ఇచ్చింది. మీరు మాట్లాడగలుగుతా ఉన్నారు. ఎలా ఏ అధికారినైనా మనం మాట్లాడగలుగుతా ఉన్నాం. జర్నలిస్టులు అంటే ఆషామాషి కాదు. రేపు పరిపాలనలోకి వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మీరు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి సొత్తు కాదండి. గాడు ఒక్కడే అవుతాడు, డబ్బున్నాడు అవుతాడు, కులం ఉన్నాడే అవుతాడు, మతం ఉన్నాడు అవుతాడు అనేది ఏం లేదు. ఇవాళ ఛాయామీనైనా ప్రధానమంత్రి కావచ్చు, రేపు ఇంకొక ఆయన కావచ్చు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మీ అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ అందరికీ సమాన హక్కులు ఇచ్చినది. మీరు అందరూ కూడా బంగారు భవిష్యత్తు, ఎవరు ఏమవుతారో తెలియదు దీంట్లో రేపు. కాబట్టి మీ అందరూ కూడా సమాజం పట్ల బాధ్యత, మీరు కూడా ఒక దండ కొనండి, మీరు కూడా ఒక దండ వేయండి. దాని శ్రమ కూడా మరి ఆ రకమైనటువంటి బాధ్యత ఒక జ్యోతిరావు పూలేదో లేకపోతే సమాజంలోని నాయకులదో ఆ రోజు ఒక రిపోర్టర్లు అనుకోకండి, సమాజంలోని మేము పౌరులమే అనుకొని మీరు ఆ రకంగా వ్యవహారం చేయాలని కోరుతా ఉన్నాను. కానీ మేము వేసి దండలేసి దిగి వెంటనే రాగానే నాకు వేరే రకంగా అక్కడ డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. సో ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఇబ్బందికరమైన అంశాలు రాకూడదు ఈ సమాజంలో, ఎక్కడో దగ్గర దానికి ఫుల్ స్టాప్ పడాలి. అందుకే మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఏ రార్తనైనా రాయొచ్చు. ఎంత గొప్ప అవకాశం అంటే, నేను ఈడ సగం నీళ్లు తాగినా అనుకోండి, నీళ్లు తాగితే ఏమని రాయొచ్చు, ఆయన కంగు తిన్నాడు, నీళ్లు తాగుతున్నాడు, ఆయన ఇదైపోయింది, ఆయన భయపడ్డాడు అని కూడా రాయొచ్చు. రెండోది ఏం రాయొచ్చు, సగం నీళ్లు తాగితే అరే ఆయన సగమే పనులు చేస్తాడు, ఆయనకు అవగాహన లేదు సమాజం పట్ల అని కూడా రాయొచ్చు. H2O